అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. బ్రహ్మదేవుడు నారదుని యొక్క ప్రశ్న స్వీకరించి అంగీకరించి విని ఆయనకి సమాధానంగా హిమవంతుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ముందు హిమవంతుడి చరిత్ర తెలిస్తే, ఆపై మేనకాదేవి చరిత్ర తెలిస్తే, వారి వివాహ ఘట్టం తెలిస్తే అప్పుడు పార్వతీదేవి యొక్క జన్మవృత్తాంతం అవి తెలుస్తాయి. అందుకని ముందు పార్వతీదేవిని కన్న తల్లిదండ్రులు మేనా హిమవంతుల యొక్క చరిత్ర చెప్పమని అడిగాడు. బ్రహ్మగారు చెప్పిన అద్భుతమైన గాథ ఇది. సాధ్యమైనంత వరకు శ్రద్ధతో భక్తితో ఈ కథ వినండి. దీనివల్ల వచ్చే లాభాలు ఎన్ని అని నేను చెప్పలేం. మనస్సుకి ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడే ఆ విశేషాలు అందజేస్తాడు. పరమ ప్రశాంతత కూర్చేది, పవిత్రమైనది, ఆహ్లాదమిచ్చేది, ఆనందమిచ్చేది శివకథ అంటే. శివకథ కల్పవృక్షం వంటిది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కల్పవృక్షం ఏ కోరిన కోరికైనా తీరుస్తుందనే నమ్మకం ఉన్నవాడికేమో కోరికలు తీరుస్తుంది. కల్పవృక్షాన్ని బ్రహ్మరాక్షసి పాపాత్ముడు అనుకుంటే నీకు పాపము ఆ బ్రహ్మరాక్షస లక్షణాలే వస్తాయి. ఒకప్పుడు బ్రహ్మగారు ప్రజాపతి అనే ఒక రూపాన్ని ధరించాడు. బ్రహ్మే ప్రజాపతి అనే రూపంలో కొంతకాలం విహరించాడు. ప్రజాపతి అంటే ప్రజల్ని సృష్టించి ప్రజల్ని పరిపాలించే ఒక రూపం అన్నమాట. ప్రజ అంటే మనమందరం ప్రజ. ప్రజ అనే శబ్దం వరకు సంతానము, బిడ్డలు అని అర్థం. ప్రజాపతి అంటే బిడ్డలకు అధిపతి, అనగా బిడ్డల్ని కన్నవాడు, ఆ కన్న బిడ్డల్ని పోషించేవాడు. అటువంటి ఒక ప్రజాపతి రూపం ధరించాడు. అందుకే బ్రహ్మగారికి ప్రజాపతి అని కూడా ఒక బిరుదు ఉందన్నమాట. ఇది కాకుండా ఆయన నుంచి చాలామంది ప్రజాపతులు పుట్టారు. ఇప్పుడు మరీచి, దక్షుడు వీళ్ళంతా ప్రజాపతులే. కశ్యపుడు ఒక ప్రజాపతి, కానీ వీళ్ళంతా బ్రహ్మ నుంచి పుట్టి బ్రహ్మకి సేవ చేసిన వాళ్ళు. కానీ డైరెక్ట్గా బ్రహ్మే ప్రజాపతిగా అయ్యాడు ఒకసారి అన్నమాట. ఈ ప్రజాపతి లోకోపకారం కోసం ఒక మంచి పురుషుణ్ణి కనాలి అనుకున్నాడు. ఒక సత్పురుషుణ్ణి సంతానంగా పొందాలనుకున్నాడు. అది కూడా తన కోసం కాదు, లోకశ్రేయస్సు కోసం. అందుకని ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో 1000 సంవత్సరముల పాటు క్షీర సముద్రం దగ్గర శివుడి కోసం తపస్సు చేశాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసినా శివుడు ఆయనకి ప్రత్యక్షం కాలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రజపం ఎడతెరపి లేకుండానే చేస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడా శివదర్శనం కాలేదు. ఇదేమిట్రా ఎంత కష్టపడి జపం చేస్తున్నాను శివుడి దర్శనం కావట్లేదని మనసులో కొంచెం ఖిన్నుడైపోయాడు ఆయన.
ఒక్కొక్కప్పుడు భగవద్ దర్శనం కానప్పుడు భగవంతుడు నిజంగా ఉన్నాడా అనే అనుమానం వస్తుంది. కాకపోతే బ్రహ్మగారికి శివుడు ఉన్నాడని తెలుసు గనక, శివుడి ద్వారా ఆవిర్భవించాడు గనక, శివుడు అంత పూర్వం ఒకసారి ఆయన తల గిల్లాడు గనక శివుడు అంటే ఏమిటో తెలుసు. అయినా తాత్కాలికంగా అజ్ఞానంలో పడి అసలు శివుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు పలకడు అనుకున్నట్ట. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. ఇలా ఉండగా రెండోసారి తపస్సు మొదలుపెట్టిన రెండో రోజున దిగంబరుడు అంటే ఒక గుడ్డముక్క లేనివాడు, ఒక యువకుడు, పరమ సుందరుడు, అంత సౌందర్యానికి కొంచెం అడ్డం అన్నట్టుగా గెడ్డం ఉన్నవాడు ఒకడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకో బ్రహ్మకు ఆయన్ని చూడగానే గౌరవం కలిగింది. ఒక్కొక్క ముఖం చూడగానే గౌరవం కలుగుతుంది. అయితే ఈ గౌరవం చివరిదాకా నిలబడితే వాడు యోగి అవుతాడు. ఈ గౌరవం తాత్కాలికంగా కలిగి ఏదో తాత్కాలిక ఆకర్షణతో వెంటబడి 2 రోజులు పోయాక వచ్చే ద్వేషం ఉందే, అది ఇహపరాలు రెండింటికి దూరం చేస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారట. బ్రహ్మగారికి ఈ కుర్రవాడి మీద మంచి అభిమానం కలిగింది, గౌరవం కలిగింది. ఎవరూ ఏమిటని అడగకుండా సాష్టాంగ నమస్కారం చేశాడు. హృదయంబనేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప అంటాడు శ్రీనాథుడు. హృదయమునకు ఎదుటివాడి గొప్పతనం తెలిసిపోతుంది. అటువంటిప్పుడు అడగకుండానే నమస్కరిస్తారు. ఆయన కూడా ఏమీ పట్టించుకోకుండా ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తి పండితుడా కాదా, గురువా కాదా ఏమేమి ఆలోచించకుండా అమాంతంగా ఒక నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన, ఎవరు నాయనా నాకు నమస్కరిస్తున్నావు? నీకు 4 ముఖాలు ఉన్నాయి, మంచి తేజస్సు ఉంది నీ ముఖంలో, పద్మం వంటి వర్ణం కూడా ఉంది, పద్మకాంతిలో అంటే ఎర్ర తామర పువ్వు రంగులో ఉన్నావు. నాకు ఎందుకు దండం పెట్టావు? నువ్వు చూస్తే నాకంటే వయస్సులో పెద్దవాడివి, నేను నిండా 30 ఏళ్ళు కూడా లేని కుర్రాణ్ణి. నువ్వేమో బంగారం లాంటి బట్టలు కట్టుకున్నావు, నేను బట్టలు లేకుండా ఉన్నాను. నీకు 4 తలకాయలు ఉన్నాయి, నాకు ఒకటే తల. నీకు గెడ్డం లేదు, నాకు అడ్డంగా గెడ్డం ఉంది. పైగా నా ప్రవర్తన పెద్ద గొప్పగా కూడా అనిపించడం లేదు. ఎందుకంటే సభ్యత అని ఒకటి ఉంటుంది ఈ లోకంలో. 10 మంది మధ్యలోకి వచ్చినప్పుడు వస్త్రాలు లేకుండా రాకూడదంటారు. నేను ఆ సభ్యత కూడా ఎరగని వాడిని. అటువంటి నాకు దండం పెట్టేవి ఏమిటంటే, ఎందుకో తెలియదు నిన్ను చూస్తే గౌరవం కలుగుతోంది, నువ్వు గురుస్వరూపుడివి అనిపిస్తోంది, నువ్వే శివుడివేమో ఇలా పరీక్షించడానికి వచ్చావేమో అన్నట్ట. నీ ముఖంలో ఉంది, నేనేమిటి శివుడిని ఏమిటి, శివుడెక్కడ నేనెక్కడ, ఆసక్తి ఎక్కడ నాశక్తి ఎక్కడ అన్నాడు ఈయన. అయినా ఎందుకో బ్రహ్మగారు నువ్వే శివుడు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు శివుడిని ఒప్పుకునేదాకా నీ కాళ్ళు వదలనన్నట్ట. ఈ భక్తుల్లో కొన్ని పెచ్చలు ఉంటాయి కదా, వాళ్ళు కాళ్ళు పట్టుకుని నువ్వు ఎవడో చెప్పంటే ఇంక తప్పనిసరి పరిస్థితులు అని పోని నన్నే శివుడు అనుకో అన్నట్ట. అయితే నువ్వు శివుడివేనా, నా కోరిక తీర్చాలన్నాడు. అప్పుడు ఆయన లాగి ఒకటి గోప మీద కొట్టి, ఇందాక చూస్తున్నాను కాళ్ళు పట్టుకుని నువ్వే శివుడివి అని అనమంటే తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాను తప్ప నేను శివుడిని ఏమిటి, దెబ్బ బాగా తగిలిందా, ఇంకోసారి శివుడా అన్నావంటే ఈ దెబ్బతో అబ్బా అనిపిస్తాను అని జబ్బ పట్టుకున్న తోపు తోసి వెళ్ళిపోయాడు ఆయన. అయినా బ్రహ్మగారికి ఆయన మీద భక్తి పోలేదండి, వెంటబడ్డాడు. నువ్వు కొట్టు తిట్టు గిల్లు చంపు, నేను మాత్రం నీ కాళ్ళు వదలను అని వెంటబడ్డాట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఈ దిగంబరుడు ఒక 5-6 రోజులు అతను తిరుగుతూ ఉంటే సహించాడు. 6వ రోజు ఏం చేశాట, ఈ క్షీర సముద్రంలోకి బుడుంగును దూకేశాడు. బ్రహ్మగారు క్షీర సముద్ర తీరంలో తపస్సు చేస్తున్నాడు. అందుకని ఈ దిగంబరుడు సముద్రంలోకి దూకాడు. ఈ సముద్రంలోంచి ఎప్పుడో ఒకప్పుడు ఈయన బయటకు వస్తాడు. రాగానే మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయన నా తపస్సు మెచ్చుకుంటాడు, వరాలు ఇస్తాడని ఒడ్డును కాసు కూర్చున్నాడు ఈయన. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. అయినా దిగంబరుడు అందులోంచి రాడు. 3వ రోజు అర్ధరాత్రి వేళకి బుడుబుడు శబ్దమైంది సముద్రంలో. ఆ గొడగొడ శబ్దంలో నుంచి దిగంబరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన దిగంబరుడులా లేడు, మంచి పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు. పక్కన 4 స్త్రీలు ఉన్నారు. దాంతోపాటుగా ఓ పెద్ద బుడ్డి కూడా పుచ్చుకుని పైకి వచ్చాడు. అది మామూలు బుడ్డి కాదు, మళ్ళీ బంగారపు బుడ్డి. ఆ బుడ్డి నిండా మద్యం ఉంది. ఈయన ఈ 4తో కలిసి నృత్యం చేయటం మొదలెట్టాడు. తధీన్ ధీన్ తననని మధ్యలో ఈ బుడ్డిలో ఉన్న కళ్ళు తాగడం మొదలెట్టాడు. ఫుల్గా కళ్ళు తాగి ఈ స్త్రీలతో కలిసి నృత్యం చేయడం మొదలెట్టాడు. ఆ నృత్యం కూడా కొన్ని భరతనాట్యమా, రామరామ విచిత్రంగా ఉంది ఆ నృత్యం. ఆ నృత్యం చూస్తే ఎవరికైనా పైత్యం కలుగుతుంది తప్ప అది పథ్యంలో లేదు. అంత భయంకరంగా ఉందట ఆ నృత్యం.
దాన్ని చూచి బ్రహ్మదేవుడికి అసహ్యం కలిగింది. వీడెవడు గురువు అండి, ఇలా స్త్రీలతో తిరుగుతాడు, మద్యం తాగుతాడు, ఛీ ఇటువంటి వాడిన సద్గురువు అనుకుని కాళ్ళు పట్టుకున్నది, వీడికి నాకు చెల్లు అనుకుని టక్కన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాట. ఆడుట పాడుట పడతుల కూడుట ఆసవము చాల గ్రోలుట యోగ క్రీడలుగావునా. యోగులు పరీక్షించడానికి శిష్యుల్ని ఏం చేస్తారు, ఆడుతున్నట్టు నటిస్తారు, పాటలు పాడతారు. వాళ్ళు పాడారని మనం కూడా టేప్ పెట్టుకుని పాడితే అసహ్యంగా ఉంటుంది. గురువుగారు పాడారని మనం పాడితే ఎలా ఉంటుంది, ఆయన ఆడాడని మనం ఎలా ఆడతాం. తర్వాత పడతుల కూడుట, స్త్రీలతో తిరగటం, ఆసవము చాల క్రోలుట, పేకదాకా మద్యం తాగడం, ఇవి యోగ క్రీడలు. యోగులు శిష్యులని సాధ్యమైనంతవరకు వదిలించుకోవడానికి, ఈ దౌర్భాగ్యులకి ముక్తి ఇవ్వడం ఇష్టం లేనప్పుడు, వీళ్ళు ఈ పరీక్షలో నెగ్గుతారా లేదా అనే సందేహం కలిగినప్పుడు బాగా ఏడిపిస్తారు. అలా ఏడిపించిన ఆ పరమాత్ముడు చిరునవ్వు నవ్వాడు. పరిగెడుతున్న బ్రహ్మకి వెనక నుంచి ఎందుకు చప్పుడైనట్టు అనిపించి టక్కున వెనక్కి తిరిగి చూస్తే ఆ వెనకాల ఉన్నవాడు 10 చేతులతో 5 ముఖములతో అమ్మవారితో ఉన్న ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దిగంబరుడు ఆ తాగుబోతూ అయిపోయాడు. ఆ స్థానంలో నిజమైన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే అమ్మ బాబో ఎంత పెద్ద పొరపాటు చేశానని మళ్ళీ వెనక్కి వచ్చి అమాంతంగా కాళ్ళ మీద పడి, ప్రభు ఈశ్వర రుద్ర నన్ను క్షమించు, భద్రమిచ్చే రుద్రుణ్ణి ఏదో క్షుద్రుడు అనుకున్నాను, నేను వ్యసనపురుడు అనుకున్నాను, ఎందుకు తండ్రి నన్ను పరీక్షించావంటే ఒక ఉత్తమ కార్యానికి నిన్ను పురిగొల్పాలి, అప్పుడు నువ్వు నెగ్గుతావో లేదో చూడాలి. నువ్వు తాత్కాలికోద్రేకంలో రుద్రుణ్ణి నన్ను మరిచిపోయావు, అన్నీ తెలుసు నీకు. శివుడు ఎలా పరీక్షిస్తాడు, శివకేశవులు చాలా విచిత్రమైన పరీక్షలు పెడతారు, ఈ మాత్రం పరీక్షలో నెగ్గలేకపోయావు. కాబట్టి భవిష్యత్తులో నువ్వు స్త్రీలోలుడు అనే ఒక అపఖ్యాతి పొంది తద్వారా అమ్మవారి కళ్యాణ సమయంలో, పార్వతీ కళ్యాణ సమయంలో నా ఆగ్రహానికి గురవుతావు అన్నాడు. భవిష్యత్తులో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నువ్వే జరిపిస్తావు, అప్పుడు నువ్వు అపఖ్యాతి పాలవుదువుగాక. అప్పుడే కాదు, నీ సృష్టిలో ఎంతో కొంత లోపం ఉందని ప్రజలు నిన్ను విమర్శించెదరుగాక అని శపించాడు. అందుకే బ్రహ్మగారి సృష్టిలో ఏదో లోపం ఉంటుంది చూడండి. మనం కూడా ఏం బ్రహ్మ సృష్టిదే బాబు అనకుండా ఉండలేంట. పాపం బ్రహ్మగారు గురు పరీక్షలో ఓడిపోయి శాపానికి గురయ్యాడు. బ్రహ్మకే దిక్కులేదు, ఇక మనలాంటి జీవుల సంగతి ఏముంది, మామూలు వాళ్ళ మనం పరీక్షలు ఎక్కడ తట్టుకుంటాం. అందుకే కలియుగంలో ఒక సుఖం ఉందిలేండి. బ్రహ్మగారికి కాబట్టి శివుడు పరీక్షలో నెగ్గకపోతే శాపం పెట్టాడు, కానీ మనలాంటి వాళ్ళకి పరీక్షల్లో ఓడిపోతే శాపం పెట్టట. మనకు ఒకటే ప్రాయశ్చిత్తం, నమశివాయ ఈ పంచాక్షరీ మంత్రం విడిచిపెట్టకుండా చేసినా, లేదా నారాయణ అష్టాక్షరీ మంత్ర జపం చేసినా పాప విముక్తి పొందుతాడు. అసలు ఇవన్నీ కూడా అక్కర్లేదు, ఏ జపము చేయకపోయినా కనిపించినప్పుడల్లా గురువుగారి పాదాలు గట్టిగా పట్టుకుంటే, భక్తితో నమస్కరిస్తే ఈ దోషాలు పోతాయి. కాళ్ళకు ఒక దండం పెట్టి ఆయన కాళ్ళు ఆయనకే అట్టే పెడితే ఈ కలియుగంలో మహాపాపములు తక్షణం పటాపంచలైపోతాయి. అందుకే ఇంకా కలియుగంలో సులభోపాయం ఏమిటి తరించడానికి, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు యొక్క పాదపద్మముల మీద నిర్భర భక్తి ఉండాలి, దుర్భర భక్తి కాదు. నిర్భర భక్తి అంటే గురువుగారు కొట్టినా సంతోషమే, తిట్టినా సంతోషమే, తాగినా సంతోషమే, వెకిలి వేషాలు వేసినా సంతోషమే. ఇప్పుడు కలియుగంలో దుర్భర భక్తులు తప్ప నిర్భర భక్తులు తగ్గిపోయారు. దుర్భర భక్తులు అంటే వాళ్ళు భరించలేము అనమాట, మాయిదారి భక్తి అనమాట. పోటీ ప్రపంచం అయిపోయి వీడి మీద వాడికి, వాడి మీద వీడికి, ఈ భక్తుడిని పొగిడితే ఆ భక్తుడికి మంట, ఈ భక్తుడిని అనుగ్రహిస్తే ఆ భక్తుడికి మంట. ఈ మంటల మధ్యలో గురువుగారి పరిస్థితి వంట అయిపోతుంది, పెంట అయిపోతుంది, తంట అయిపోతుంది. కాబట్టి మీరందరూ ఒక కంట కనిపెట్టి ఇకనైనా గురుచరణాంబుజ నిర్భర భక్తుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు బ్రహ్మగారికి అలా చిన్న శాపం పెట్టి, అంటే నీ సృష్టిలో లోపం ఉంటుంది, ఆ లోపాన్ని ప్రజలు తిడతారు. భవిష్యత్తులో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఒకటి అవుతుంది, కళ్యాణ కాలంలో అపప్రథ పొందుతావు అని, ఇక ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకు ఒక మంచి పుత్రుడు కావాలంటే సత్పుత్రుడు కావాలి, ఈ పుత్రుడి వల్ల నాకు కీర్తి రావాలి, ఆ పుత్రుణ్ణి కలియుగాంతం వరకు ప్రజలు నిరంతరం తలుచుకోవాలి, ఆ పుత్రుడి సంతానాన్ని రోజు భక్తితో ప్రజలు పూజించాలి.
అటువంటి ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అన్నాడు ఆయన. ఓహో, సత్పుత్రుడు కావాలని తపస్సు చేసావన్నమాట. అయితే నీకు నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఓం నమో నారాయణాయ. ఈ పవిత్ర మంత్రాన్ని విడిచిపెట్టకుండా 8 లక్షల పర్యాయాలు జపించు. దానికి ఏమని పేరు? అక్షర లక్షల జపము అని పేరు. అష్టాక్షరీ మంత్రాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 8 అక్షరాలు. ఓం నమో నారాయణాయ 8 అక్షరముల మంత్రం. ఈ 8 అక్షరముల మంత్రమును అక్షరములకు 1,00,000 చొప్పున 8 లక్షల పర్యాయాలు జపించు. శుభముహూర్తంలో విష్ణుస్వరూపుడైన కొడుకు నీకు పుడతాడు. ఇక అతని వల్ల నీకు మహాప్రశస్తి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, శాంతి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, ప్రపంచంలో నిన్ను అందరూ పొగుడుతారు అనగానే బ్రహ్మగారు ఆ మహామంత్రాన్ని నిజంగా అక్షర లక్షలు జపించాడు. ఇది ప్రజాపతి రూపంలో. అప్పుడు ఆయనకి శ్రవణం అనే నక్షత్రంలో, ఆనాటికి ఈ శ్రవణం లేసుమా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అగ్నిహోత్రుడు పుట్టని క్రితం అగ్నిహోత్రుడు లేడా మరి? ఈ నక్షత్రములన్నీ దక్షుడు కూతుళ్ళు. ఈ అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరాహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వ, భాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలు దక్షుడు కూతుళ్ళు. వీళ్ళు పుట్టని క్రితం కూడా నక్షత్రాలు ఉన్నాయిగా మరి. దక్షుడి కూతురైన రోహిణి, రోహిణి నక్షత్రంలో పుట్టిందంటాడే. అంటే ఈ నక్షత్రములు ఉద్యోగాలు లాంటివి. ప్రధాని పదవిలో ఎవరున్నా ప్రధాని అని ఎలా పిలుస్తున్నామో, జయ విజయులు అని పిలువబడే స్థానంలో ఎవరున్నా జయ విజయులను ఎలా పిలుస్తున్నామో, ఈ నక్షత్రములకు కూడా పదవులని పేరు. అనగా ఈ రోహిణి పుట్టని క్రితం ఈ రోహిణి నక్షత్రంలో ఆ ఉద్యోగంలో ఎవరున్నారు అంటే సతీదేవి దగ్గర ఉన్న, అమ్మవారి దగ్గర ఉన్న చెలికెత్తి ఉందట. చంద్రరేఖ అని అమ్మవారి లోకంలో ఓ చెలికెత్తి ఉంది. ఆవిడ సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మగారి సృష్టి ఇంకా ఆరంభం కాని క్రితం ఈ నక్షత్రముల యొక్క ఉద్యోగం చేసింది. అలాగే అగ్నిహోత్రుడు వైశ్వానరుడనే ఆయన విశ్వానరుడికి పుట్టని క్రితం ఈ అగ్నిహోత్రుడి పదవిలో అంగిరసుడనేవాడు ఉన్నాడు. అందుకే కొంతకాలం బృహస్పతి యొక్క తండ్రి అంగిరుడు అగ్నిగా ఉన్నాడు. కొంతకాలం కురుపీటుడు అనేవాడు అగ్నిహోత్రుడి పదవిలో ఉన్నాడు. ఇంతెందుకండి, అగ్నిహోత్రుడి కోపం వచ్చి కాశీనగరంలో దివోదాస్ అనేవాడు కాశీని పరిపాలిస్తూ ఉంటే, నేను ఇక్కడ ఈ అగ్ని ప్రజ్వలన లేకుండా చేస్తాను అంటే కాశీనగరంలో మంట ఉండదు, వేడి ఉండదు, అగ్ని ఉండదని తన అగ్ని శక్తిని ఉపసంహరించాడు. అప్పుడు దివోదాస్ అనే మహారాజు శివుణ్ణి స్మరించి మహాశక్తి పొంది ఆ శక్తితో కాశీలో తానే అగ్నిహోత్రుడికి బదులుగా వెలగడం మొదలెట్టాడు. ఇళ్లల్లో వంట చేశాడు, శ్మశానాల్లో శవాలు తగలబెట్టాడు, యజ్ఞగుండంలో మంటగా వెలిగాడు. ఇంతెందుకు, మీరు కూడా గట్టిగా తలుచుకుంటే మీరు కూడా అగ్నిలా మండచ్చు. ఇంట్లో పెళ్ళం మీద మండడం కాదు, నిజంగా అగ్నిహోత్రుడి వలె మండే శక్తి మనం తపశ్శక్తితో పొందొచ్చు. అలాగే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ పదవులు. ఆ స్థానంలో మనం వెళ్ళొచ్చు. కొంతకాలం పాటు చంద్రుడు లేకపోతే చంద్రుడి స్థానంలో అగస్త్యుడు వెలిగాడు. కొంతకాలం సూర్యుడు పాతాళానికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. మీకు భారతంలో చెప్పాను, ధేను శరీర విలీనుడై. ఒకప్పుడు సూర్యుడిని వాళ్ళ ఆవిడ శపించింది, ఏమని, కుష్ఠరోగి వైపు అని. అప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉన్న తన రథం విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఒక ఆవు శరీరంలో దాక్కున్నాడు. 1000 ఏళ్ళు ఆవు శరీరంలో దాక్కున్నాడు ఆయన. మరి 1000 ఏళ్ళు సూర్యుడు లేకపోతే ఎలాగా? లోకాలన్నీ నాశనం అయిపోతాయి. అందుకని సూర్యుడి రథంలో వశిష్ఠ మహర్షి వెళ్ళి కూర్చున్నాడు. వశిష్ఠుడు సూర్యుడి యొక్క పదవిని నిర్వహించాడు. అంతకాలం ఆయనే సూర్యుడికి బదులుగా వెలిగాడు. ఇది తెలియక చాలామంది సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు అనుకుంటారట. సూర్యుడు కూడా లీవ్ ఇచ్చుకుంటాడు. బ్యాంకు వాళ్ళకంటే లీవ్ ఇవ్వట్లేదు కానీ సూర్యుడికి ఇస్తారు లాంగ్ లీవ్. కావాలంటే 5 ఏళ్ళు 1000 ఏళ్ళు ఆయన కూడా లాంగ్ లీవ్ పుచ్చుకున్నాడు. ఆ స్థానంలో ఇంకొకటి పెట్టేవాడు అనమాట. కాబట్టి ప్రతిదానికి ఉంది. అలా ఎందుకు చెప్తున్నానంటే, నేను మహానుభావుడైనటువంటి ప్రజాపతికి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శ్రవణ నక్షత్రంలో ఒక పుత్రుడు పుట్టాడు. అంటే ఆనాటికి ఇంకా ఈ నక్షత్రాలు లేని రోజుల్లో అప్పుడు ఒక పురుషుడు ఎవడో శ్రవణ నక్షత్ర రూపంలో ఉన్నాడు. ఆ పురుషుడి పేరు పుణ్యశీలుడు. అతడు విష్ణుదూత. అతనప్పుడు ఆ నక్షత్రంగా ఉండేవాడు అనమాట. ఆ కాలంలో ఒక మహాపురుషుడు ప్రజాపతికి పుట్టాట. శ్రవణం అనే నక్షత్రం విష్ణువుకి చాలా ఇష్టం. అందుకే వెంకటేశ్వర స్వామి వారు కూడా శ్రవణ నక్షత్రంలోనే ఉత్సవాలు చేస్తారు. మహానుభావులంతా
అప్పుడే పుడతారు. కాబట్టి ఎందుకు చెబుతున్నాం అంటే ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు నక్షత్రాలు పుట్టారు. అందులో పుట్టిన వాళ్ళంతా గొప్పవాళ్ళు అవుతారు కదని కొందరు గొప్పవాళ్ళు అవుతారు అనుకోండి, కొందరు తెప్పలు ఉన్న వాళ్ళు అవుతారు. ఎవరి యోగం వాళ్ళది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన ఆయన ఎలా ఉన్నాడు? మంచి శుక్లవర్ణంలో ఉన్నాడు. చతుర్భుజుడై పుట్టాడు. శుక్లవర్ణం చతుర్భుజం. విష్ణువు యొక్క అంశతో పుట్టాడు. తెల్ల రంగుతో ఉన్నాడు. 4 చేతులతో ఉన్నాడు. విష్ణువు ఎప్పుడూ నీలంగా ఉండడు, గుర్తుపెట్టుకోండి. విష్ణువు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వర్ణంలో ఉంటాడు. తొల్లి ధవళారుణ పీతవర్ణుండై ఇప్పుడు నల్లనైన కతంబున కృష్ణుండయ్యి అని భాగవతంలో మీకు ఇదివరకు చెప్పాను. శ్రీకృష్ణుడు ఒక్కొక్కప్పుడు తెల్ల రంగులో ఉంటాడు, ఒక్కొక్కప్పుడు అరుణవర్ణంలో ఉంటాడు, ఒక్కొక్కప్పుడు పసుపు రంగులో ఉంటాడు, ఒక్కొక్కప్పుడు నల్ల రంగులో ఉంటాడు. అందుకే మొట్టమొదట తెల్ల రంగులో ఉండేవాట. ఆ తర్వాత వామనావతారంలో అరుణవర్ణంతో పుట్టాడు. కల్కి అనే పేరుతో భవిష్యత్తులో పుట్టబోతున్నాడు. ఆయనేమో పసుపు రంగులో పుడతాడు. ఎప్పటికే నేను కల్కిని ఎవడని చెప్తే వాడు కల్కి కాదు, కలిపురుషుడు తప్ప. కల్కి అప్పుడే అలా ఉండడు. ఆయన ఎలా ఉంటాడంటే చక్క నాలాగో 25 కుర్రాళ్ళలాగా నిగనిగలాడుతున్న జుట్టుతో పసుపు రంగులో ఇంక ఏం అందంతో ఉంటాడండి. ఆయన తెల్లని బట్టలు కట్టుకుని పెద్ద కత్తి పుచ్చుకుని గుర్రం ఎక్కి తిరుగుతాడనమాట. కాబట్టి ఆయన అనేక వర్ణాలతో ఉంటాడు. ఇంకొక విషయం చెప్పాలి. సత్యనారాయణ వ్రతకల్పంలో ఉంటుంది చూడండి. తత్రగత్వా జగన్నాథం శుక్లవర్ణం చతుర్భుజం. నారదుడు తెల్ల రంగుతో 4 చేతులతో ఉన్నటువంటి విష్ణువుని చూచాడు. చూచి మానవుల కష్టాలు చెబితే అప్పుడు ఆయన సత్యనారాయణ వ్రతం చేయించమని పురిగొల్పాడు అని ఉంటుంది. భగవంతుడు శుక్లవర్ణంతో కూడా ఉంటాడు. ఆ రంగుతోటే ప్రజాపతికి కొడుగ్గా పుట్టాట. తెల్లగా ఉండడం వల్ల, మంచు వంటి ఆకారంతో ఉండడం వల్ల ఆయనకి హిమవాన్ అని పేరు పెట్టారు. అలా విష్ణువంశస్వరూపుడై మహానుభావుడు హిమవంతుడు పుట్టుకొచ్చాడు. ఎక్కడ పుట్టాడు? ఉత్తర దిక్కులో పుట్టాడు. అస్త్యుత్తరస్యాం దిశి వై గిరీశో హిమవాన్ మహాన్ పర్వతో హి మునిశ్రేష్ఠ మహాతేజాః సమృద్ధి భాక్ ద్వైరూప్యం తస్య విఖ్యాతం జంగమస్థిరభేదతః వర్ణయామి సమాసేన తస్య సూక్ష్మస్వరూపకం పూర్వాపరో వారి విధి విగాహ్య స్థితో హి యః నానారత్నకరో రమ్యో మానదండః యవక్షితే. ఉత్తరం దిక్కులో ప్రజాపతికి విష్ణువంశస్వరూపుడైన భగవంతుడు పుట్టాడు. అంటే విష్ణువు తన అంశతో ఒక పుత్రుడిగా పుట్టాడు. అందుకే హిమాలయ పర్వతం అంటే విష్ణువు అన్నారు. ఆయన తెల్లనివాడు, శ్రేష్ఠుడు, మంచి గుణాలు కలిగినవాడు, మహా తేజస్సు కలిగినవాడు, మిసమిసలాడిపోయేవాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ కాంతి ఉండేది. సమృద్ధి భాక్, అన్ని రకాల సమృద్ధులను పొందినవాడు. సంస్కృతంలో భాక్ అంటే పొందినవాడు. సమృద్ధి భాక్ సకల సంపదలను పొందినవాడు. అక్కడ లేని సంపద లేదు. ప్రకృతి సంపద, జల సంపద, అడుగున రత్న సంపద, ఆనంద సంపద, మోక్ష సంపద, యోగ సంపద, ఇన్ని సంపదలు ఉన్నాయి హిమాలయాల్లో. మనబట్టి వాడు అక్కడికి వెళ్ళి చలికి తట్టుకోలేక పరిగెట్టుకొస్తున్నాం. కానీ ఎంతోమంది మహానుభావులైన యోగులు నిరంతరం ఆ ప్రాంతంలో అడుగుపెట్టి తపస్సు చేసి తమ శరీరాన్ని పవిత్రం చేసుకున్నారు. ముక్తి పొందాలంటే ఎప్పుడో ఒకప్పుడు హిమాలయాలకి వెళ్ళవలసినదే. ఒకవేళ తీసుకెళ్దామన్నా పలానా వాళ్ళని తీసుకెళ్ళండి నేనెందుకు అంటారట కర్మయోగం కాలిన వాళ్ళు. అది వారి కర్మయోగం, మనం ఏం చేస్తాం? ఈ హిమాలయ పర్వతానికి 2 రూపాలు ఉన్నాయి. జంగమ స్థిర భేదత. జంగమము అంటే కదలుట. ఆయన కదిలే రూపంతో ఉంటాడు. స్థిర, కదలకుండాను ఉంటాడు. కదిలే రూపం అంటే ఏమిటి? హిమాలయ పర్వతం అలాగే చేతులతో, అయితే మనం 2 చేతులతో ఉంటే ఆయన 4 చేతులతో ఉంటాడు. 2 కాళ్లతో కిరీటం పెట్టుకుని ఒక మహారాజులాగా అటు ఇటు నడవగలడు. ఇలా నడిచే రూపమును జంగమ రూపము అంట. అందుకే శివభక్తుల్ని జంగమదేవరలను ఎందుకు అంటున్నారు? జంగమదేవరలు ఓ చోట నిలకడగా ఉండరట. ఎప్పుడు ఒక చోట నుంచి ఓ చోటకి అలా సంచారం చేస్తారు. అలా నిరంతరం తిరిగేవాడిని జంగముడు అంటారు. జంగముడు అంటే తిరుగువాడు. మనం కూడా జంగములమే, కాకపోతే మనం నిరంతరం తిరగం. కావలసిన చోటికి వెడతాం, వస్తాం. ఇలాంటి రూపము ఉన్నది హిమాలయానికి. రెండవది స్థిర రూపం, స్థావర రూపం. అంటే కొండలా పడి ఉంటాడు, కదలకుండా. కొండ మీద చెట్లు, ఆ చెట్ల నుంచి వస్తున్నటువంటి గాలి, పైనుంచి కిందకి ప్రవహిస్తున్న సెలయేళ్ళు, ఇటువంటి కదలకుండా ఉన్న పర్వతాకారమును స్థావరము అంటారు. కదిలే ఆకారం కూడా ఉన్నది. ఈ విధంగా స్థావర జంగమ రూపములు 2 ఉన్నాయి ఆయనకి.
ఆ మహానుభావుడు పరమశక్తి కలిగినవాడు. ఇటు తూర్పు ఇటు పశ్చిమ సముద్రాల మధ్యలో అసలు భూమికి ఒక కొలబద్దలా ఉంటాడు ఆయన. అందమైన పర్వత శ్రేణులకు నిలయం ఆయన. ఆ చుట్టుపక్కల ఉన్న పర్వతాలన్నీ ఆయన మిత్రులు లేక ఆయన పుత్రులే. ఇక ఆ పర్వతం నానా వృక్ష సమాకీర్ణో నానా శృంగ సుచిత్రిత సింహ వ్యాఘ్రాది పశుభిస్సేవిత సుఖిభిస్సదా. ఇక్కడి నుంచి విజృంభించి రాసేశారు వ్యాస మహర్షి. వ్యాసుడు 12 శ్లోకాల్లో ఈ పర్వతం యొక్క సౌందర్యం రాశాడు. అనేక వృక్షములతో ఆవరింపబడి ఉంది, పెద్ద పెద్ద శిఖరాలతో ఉన్నది, భయంకరమైన మృగాలతో ఉంటుంది అది. అక్కడ హిమాలయ పర్వతాల్లో కొన్ని చోట్ల ఎలుగుబంట్లు ఉంటాయండి. మీరు ఎప్పుడన్నా కేదారం వెడితే ఆ పైకి ఎక్కుతున్నప్పుడు చూస్తే అవతల వైపు కనపడతాయి అన్నమాట. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు పైకి పాక్కుంటూ వెళ్ళిపోతాయి. కానీ చిత్రం ఏమిటంటే కేదారేశ్వరుడి దర్శనానికి వెళ్ళేవాడి మీదకి మాత్రం రావు, ఇటువైపు రావు, అవతల వైపే ఉంటాయి ఆ ఎలుగుబంట్లు. వాటిల్లో తెల్ల ఎలుగుబంట్లను కూడా చూశాను నేను అక్కడ 3 నెలల్లో 4 నెలల్లో ఉన్న రోజుల్లో, కొన్ని రోజులు తపస్సుకు పోయిన రోజుల్లో అయితే ఎన్ని విచిత్రాలు చూశానండి. తెల్ల పులులు, తెల్ల సింహాలు ఉంటాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అవి ఎక్కడికి పోలేదు. అవి మనలాంటి మనుష్యులకి అంత తేలిగ్గా కనపడవు. పెద్ద పెద్ద సర్పాలు, కొండ చిలువలు కూడా ఉంటాయి. మీరు కేదారం వెళ్ళిన వాళ్ళు చూడండి, ఇటువైపు ఏమో కొండ మీద మనం నడిచి పెడతాం, దానికి ఆపోజిట్లో గంగానది అవతల మందాకినికి అవల పెద్ద కొండ కనపడుతుంది కదా. ఆ కొండ వృక్షాలు చూడండి, పరిశీలించి చూస్తే ఆ చెట్ల మీద ఎన్ని విచిత్రాలు కనపడతాయో. మృగాలు కనపడతాయి, సర్పాలు కనపడతాయి, పక్షులు కనపడతాయి. అవన్నీ పక్షులు మృగాలు కావు, మనకు అలా కనపడతాయి. అవన్నీ శివుడి యొక్క పరివారం అట, ప్రమథ గణాలని శాస్త్రం. అందుకే అవి కనపడితే 2 చేతులు జోడించి నమస్కరించాలని పెద్దలు చెప్పేవారు. అంత దివ్య పర్వతాలు అవి. అటువంటి ఆ పర్వతం అత్యంత ఉత్తమమైనది, పవిత్రమైనది, ఈ సృష్టికి ఒక మూలభూతమైనది. ఎంతెందుకు, ఏ యోగి అయినా అక్కడికి వెడతాడు. యోగులే కాదు, భోగులు కూడా అక్కడే తిరుగుతారు. ఓ పక్కన యోగులు ఉంటారు, సిద్ధులు ఉంటారు, సుర సిద్ధ సాధ్య నర కెన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు నిరంతరం అక్కడ తిరుగుతారు. ఈ దేవతలు, సిద్ధులు, సాధ్యులు తిరగడమే కాక అప్పుడప్పుడు విద్యాధరులు అనే పేరుతో ఉన్న భోగ పురుషులు ఉంటారు కొంతమంది. వీళ్ళకి సుఖాలంటే ఇష్టం. వాళ్ళు తమ భార్యలతో మద్యములతో వచ్చి అక్కడ కాస్త స్థాయి తందనాలాడిపోతూ ఉంటారు. అంటే ఇటు యోగులకి భోగులకు కూడా నిలయం అది. అంత గొప్ప స్థలం అది. ఇంకా దేవఋషులు రేయింబవళ్ళు అక్కడ కూర్చుని శివుడి గురించి గానం చేసి తపస్సు చేసి అదృశ్యమై వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ తపస్సు చేస్తే ఎంత పాపాత్ముడైనా పోతాత్ముడు అవుతాడు. తపస్సాంధోతి పోతాత్మా పావనశ్చ మహాత్మనాం తపస్సిద్ధి ప్రదోత్యంతం నానా ధాత్వాకరస్సుభగా. అక్కడ నిరంతరం తపస్సు చేసిన వాళ్ళు శీఘ్రకాలంలో సిద్ధి పొందుతారు. కానీ అక్కడ తపస్సు చేయటం కష్టం, ఎందుకంటే ఆ చలి తట్టుకోలేరు కనుక. అక్కడ తపస్సు చేయాలంటే ఓ మాదిరివాడి వల్ల అవుతుందటండి. అటువంటి ప్రాంతంలో కనుక నిజంగా భక్తితో తపస్సు చేయగలిగితే వాడికి పునర్జన్మ ఉండదు. ఆ మహాత్ముడు సుందరాకారుడు, శ్రేష్ఠ పర్వతరాజం, మళ్ళీ ఎవరి అంశం అని మనకు అనుమానం లేకుండా ఉండడం కోసం ఇక్కడ బ్రహ్మగారు నారదునికి చెప్పాడు, వ్యాసుడు రాశాడు. విష్ణువంశో అవికృత శైల రాజరాజ సతాం ప్రియ. ఆ మహాత్ముడు విష్ణుస్వరూపుడు, రాజరాజు. అందుకే ఆయనకి అన్ని సిద్ధులున్నాయి, అంత శక్తి ఉన్నది. వైష్ణవ పర్వతం ఒకటి ఉన్నది, శ్వేత పర్వతము అనే పేరుతో ఒక పర్వతం వైకుంఠంలో. ఆ శ్వేత పర్వతమే ఈ భూలోకంలో హిమవత్ పర్వతం అనే పేరుతో వచ్చిందా. హిమాలయ పర్వతం వైకుంఠంలోని శ్వేత పర్వతమేమో అనిపించేలా ఉంటాడు ఆయన. ఆ మహాత్ముడికి ఒక రోజున తండ్రి గారైన బ్రహ్మగారు దర్శనమిచ్చాడు. అబ్బాయి, నేను ఎంతో తపస్సు చేస్తే రుద్ర వరం వల్ల నారాయణాంశతో నువ్వు పుట్టావు. నువ్వు పుట్టి మమ్మల్ని నిలబెట్టాలి. లోకశ్రేయస్సు కోసం నువ్వు సంతానం పొందాలి. సంతానం లేని వాడికి సౌఖ్య సంతానం ఉండదు, సుఖం ఉండదు. ఎటువంటి వాడైనా జీవితంలో పుత్రుణ్ణి పుత్రికని ఇద్దరినీ పొందాలి. కేవలం పుత్రుడు లేక కేవలం పుత్రిక ఉన్న వాళ్ళిద్దరికీ కూడా సంపూర్ణ సుఖములు ఉండవు అని శాస్త్రములు చెబుతున్నాయి. కాబట్టి నువ్వు పుత్ర పుత్రి సంతానం పొందు. సంతానం పొందాలంటే అనుకూలవతి అయిన ఒక అమ్మాయిని వివాహం చేసుకో అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఈ లోకంలో సౌందర్యం మీద వ్యామోహంతో కొందరు వివాహం చేసుకుంటారు, ధన వ్యామోహంతో కొందరు వివాహం చేసుకుంటారు,
పదవి ఉంటే పదవీ వ్యామోహంతో కొందరు వివాహం చేసుకుంటారు. కానీ పదవి, సౌందర్యము, ధనము వీటితో సంబంధం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎలా ఉన్నా భర్తని ప్రేమించేటటువంటి స్త్రీ దొరకడం అదృష్టం. అందులో కష్టకాలంలో నీ వెంట నేనున్నాననే భార్య దొరికితే ఎంత అదృష్టం అండి. అటువంటి భార్య ఎక్కడుంటుంది అనుకున్నట్ట. అప్పుడు ఆయనకి పితృదేవతల కుమార్తె అయితే బాగుంటుంది అనిపించింది. పితృదేవతలకి 3 కూతుళ్ళు ఉన్నారు. ఆ 3 కూతుళ్ళలో ఒక కూతురు పేరు మేన లేక మేనక. ఆవిడ చాలా మంచిది అని ఎంతో పూర్వం విన్నాడు హిమవంతుడు. పైగా అప్పుడప్పుడు నారదుడు వచ్చి, హిమాలయమా నువ్వెంత అదృష్టవంతుడివి, నువ్వు విష్ణువంశ స్వరూపుడివి, కానీ మీ నాన్నగారి రంగు కాకుండా తెల్ల రంగు వచ్చింది. అప్పుడప్పుడు నారదుడు అలా మాట్లాడతాడు తమాషాగా. నీ అంత తెల్లగా అందంగా ఉండే అమ్మాయి, మనస్సు కూడా తెల్లగా ఉండే అమ్మాయి ఒక్కతే ఉంది అనేవట. మనస్సు తెల్లగా ఉండడం అంటే స్వచ్ఛమైన మనస్సు అనమాట. మనిషి అంత అందంగా ఉంటే ఏంటి, దరిద్రం మనస్సు బాగలేకపోతే, కుళ్ళు మనస్సు ఉంటే ఏంటి, చీటికి వాటికి ఏడుపు కొట్టి మనస్సు ఉన్నవాళ్ళు ఉపయోగం ఏమీ లేదు. మంచి మనస్సు ఉన్న ఒక స్త్రీ ఉందని కానీ ఎవరండి అన్నట్టు ఒకప్పుడు ఈయన. అప్పుడు నారదుడు చాలా కాలం క్రితం పితృదేవతల కుమార్తె మేన ఉత్తమురాలు, ఆమెను పెళ్లి చేసుకుంటే నీ మేను కూడా పవిత్రమవుతుంది, వంశం పవిత్రమవుతుంది అన్నాడు. అది గుర్తుకొచ్చింది ఇప్పుడు హిమాలయానికి. ఓ మా నాన్నగారు నన్ను వివాహం చేసుకోమంటున్నాడు, నారదుడు వివాహానికి పనికొచ్చే అమ్మాయి మేనక అంటున్నాడు. ఇప్పుడు ఆ మేనని వివాహం చేసుకుందాం అనుకున్నాడు. ఎప్పుడు కూడా పెళ్లి కొడుకు తానే స్వయంగా వెళ్ళి అడగాలట, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేదా తన బదులు తన తల్లిదండ్రులైనా పంపాలి. ఈయనకి తల్లిదండ్రులు పంపే అవకాశం లేదు కనుక ఈయనే బయలుదేరాడు. ఎప్పుడు కూడా అబ్బాయి వెళ్ళాలంటే, ఇప్పుడు కర్మకాలిపోయి కలియుగంలో ఆడవాళ్ళు వెతుక్కుంటారు కానీ ఏమండి మా అమ్మాయి ఉందండి అని చెప్పకూడదు. కొంచెం ఈ మధ్యన రివర్స్ అవుతుందని వినాలండి. మళ్ళీ మొదలైందిట పాతకాలపు సంప్రదాయం. అబ్బాయిలే వెతుక్కుంటూ, ఏమండి నేను సాఫ్ట్వేర్ని, నాకు సంవత్సరానికి ఎంత వస్తుంది ప్యాకేజీ, ఆ ప్యాకేజీని ఒప్పుకుని మ్యారేజీకి అంగీకరిస్తారా అని అడిగితే నీ మొహం నీ ప్యాకేజీ ఎంత అని అడుగుతున్నారట. 12 లక్షలు తెల్లారితే నా పౌడర్ డబ్బాలకే చాలదు అంది ఒక అమ్మాయి. కాబట్టి మళ్ళీ కొంత మారుతోంది. ఏది ఏమైనా ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ముచ్చటపడి ఇష్టపడి యావజ్జీవితం కలిసి ఉండాలి. ఏదో తాత్కాలిక ఉద్రేకంతో ఈ మ్యారేజీలు ఈ ప్యాకేజీలు అనుకుంటే రేపు పొద్దునేమో నెత్తి బొప్పి కట్టి నానాయాతన పడిపోతున్నారు కదండి. ఏదో కలియుగంలో తేడా వచ్చేసింది. ఇది యుగ ప్రభావం. అందువల్ల శాస్త్ర ప్రకారం అయితే కుమారుడు వెళ్ళాలి, పెళ్ళికొడుకే వెళ్ళాలి. అందుకని ఈయన బయలుదేరాడు, పితృదేవతల దగ్గరికి వెళ్ళాడు, భక్తితో నమస్కరించాడు. ఊచుహు పితృన్ సమాగత్య దివ్యాన్ ప్రీత్యా మునీశ్వర. భక్తితో వెళ్ళి వాళ్ళకి నమస్కరించి, పితృదేవతలారా మీ సహకారాన్ని అర్థించి వచ్చాను, లోకశ్రేయస్సు కోసం నాకు ఉపకారం చెయ్యండి అనగా వాళ్ళు చిరునవ్వు నవ్వి, అన్నీ వాళ్ళకి తెలుసు కదా, ఈయన ఎందుకు వచ్చాడో పూర్తిగా తెలిసినా ఏమీ తెలియనట్టుగా, ఏం కావాలో కోరుకునైనా నీ అంత గొప్పవాడు మహానుభావుడు మా దగ్గరికి రావడం ఏమిటి, మేమే స్వయంగా వద్దాం అనుకున్నాం, అయినా నువ్వు వచ్చావు, నువ్వు ఏం కోరినా ఆ కోరిక తీరుస్తాం. అందులో నీ ముఖం చూస్తే మాకు ఏదో తెలియని ఆత్మీయత కనిపిస్తోంది, ముచ్చటగా ఉన్నావు నువ్వు. కొంతమంది ముఖంలో కళ ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది, కొంతమంది ముఖాలు ఎప్పుడు ప్రేతకళ, అస్సలు నవ్వరండి. మరి ఎలా పుడతారో ఏ జన్మ పాపమో తెలియదు కానీ మనిషికి నవ్వడం పెద్ద వరం. ఎప్పుడూ ముఖం చిరునవ్వుతూ ఉండాలన్నమాట. దిక్కుమాలిన ముఖాలు అలా బిగుసుకుపోయి కూర్చుంటే ఆ ముఖం చూడకూడదన్నాడండి. మీకు జ్యోతిశాస్త్రంలో బృహస్పతి ఏమన్నాడో తెలిసిన, ప్రొద్దుటే లేవగానే బిగుసుకుపోయి కాష్టంలా ఉండేవాళ్ళ ముఖములు చూస్తే ఆ రోజంతా అపశకునాలు ఎదురవుతాయి, కాబట్టి లేవగానే చిరునవ్వుతూ ఉండేవాళ్ళ ముఖాలు చూసుకోరా అన్నట్ట. అప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు సలహా, అద్దం పెట్టుకోనానని. అసలు నువ్వు అద్దం పెట్టుకోకరా బాబు, నీ మొహం ఎంత దరిద్రంగా ఉంటుంది, కాబట్టి నీ బదులుగా మీ ఆవిడ మొహమైనా ఎదురుగుండా కనబడేలా చేయనాయన అని సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తెలియదు, ఆయన నవ్వుతాను అనుకుంటాడు, ఆయన ఇలా పెట్టుకుని అదే నవ్వు అనుకుంటాడు. కాబట్టి మనం నవ్వుతున్నావో లేదో మనకి తెలియదు కానీ ఎదురుగుండే వాళ్ళకి తెలుస్తుందిగా. సాధ్యమైనంత వరకు నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూడాలి. అప్పుడు దానికి ఏమి చెప్పాడు మళ్ళీ బృహస్పతి, మానవులు మీరు, మీ మనస్సులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, లేవగానే భార్య కోపం ఉండొచ్చు, లేక నీకు కోపం ఉండొచ్చు. ఇవన్నీ మానేసి మీ పడక గది చుట్టూత మొత్తం 4 గోడలకి భగవంతుని ఫోటోలు పెట్టుకో, చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రపటాలు ఛాయాపటాలు పెట్టుకో, అప్పుడు లేవగానే భగవద్ దర్శనం అవుతుంది, అదే కడింది అంటే నీకు ఎంతో ఆనందం ఇస్తుంది అన్నాడు. అందుకని నిజానికి జ్యోతిశాస్త్ర ప్రకారంగా బృహస్పతి సలహా ప్రకారంగా మొత్తం మనం పడుకున్న గది చుట్టూత భగవంతుని పటాలు ఉండాలట. కాళ్ళ వైపు దేవుడు ఉండొచ్చా అని అడక్కండి, పటాలు ఎక్కడైనా ఉండొచ్చు.
అన్ని వైపులో ఉంటే లేవగానే భగవంతుడు కనపడతాడు. ఆయన లేని చోట ఎక్కడా? కాబట్టి అవేమి లింగాలును లేకపోతే విగ్రహాలు కావు కదా. అలాగే రేపటి నుంచి మీ బెడ్రూముల్లో అన్ని వైపులా లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, వాణి, హిరణ్య గర్భులు వీళ్ళందరినీ పెట్టుకోండి. అది ఇది కాకపోతే త్రిమూర్తి ఆత్మకుండా నా పట్టమన్నా పెట్టుకోండి. కనీసం లేవగానే మొహం నా మొహమైనా వస్తుంది అంటే నవ్వుతున్నప్పుడు మళ్ళీ అన్నప్పుడు తీయకండి ఫోటో. ఈ నవ్వు ముఖంతో ఉన్నప్పుడు ఫోటో తీసి ఇంట్లో పెట్టుకు చూస్తే హాయిగా రోజంతా దిగ్విజయం కలుగుతుందన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండడం ఒక గొప్ప అదృష్టమైన వరం. నీ ముఖం చూస్తే నవ్వుతూ ఉంటావు, మాకు ముచ్చట కలుగుతోంది, అందుకే నీవు ఏం చెబితే చేద్దాం అనుకున్నావు. ఏం కావాలో కోరుకోనగా మీ జ్యేష్ఠ కుమార్తె పరమపూజ్యురాలు మేనాదేవిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడో లేదో హిమవంతుడి నోట్లోంచి ఆ మాట వచ్చిన క్షణమే దేవతలంతా ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే దిక్పాలకులతో పాటుగా ఇంకా మహానుభావులైన పూజ్యులందరూ వచ్చి పడిపోయారు అక్కడికి. వాళ్ళతో పాటు వశిష్ఠుడి వంటి దివ్య ఋషులు వచ్చారు. హిమవాన్, సరైన ప్రశ్న వేసావు, నువ్వు మంచి కోరిక కోరావు, నీ కోరిక సిద్ధించుగాక, నీకు మేనకతో పెళ్లి చేయడం కోసం మేము కూడా దిగొచ్చాం అని ఆ భవనంలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు పిలవకుండా ఎక్కడైనా ప్రత్యక్షం కాగలరు. మనమంటే తలుపులు తీసుకుని లోపలికి రావాలి, కానీ వాళ్ళు టక్కన ఆకాశ మార్గంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలరు. అలా వచ్చి, నాయన పితృదేవతలారా, ఈ హిమవంతుడు ఉత్తముడు, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నీకు అంటే మీ పితృదేవతలకి శుభం కలుగుతుంది, అతనికి శుభం కలుగుతుంది. ఇంతెందుకు, దేవతలకు కూడా భవిష్యత్తులో సకల దుఃఖాలు తొలగిపోతాయి అనగానే పితృదేవతలు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. వాళ్ళకి సనక సనందనాదుల శాపం గుర్తుకొచ్చింది. మా కుమార్తెలకి సనక సనందనాదుల శాపం ఉన్నది కాబట్టి హిమవంతునికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తే ఈ అమ్మాయి సుఖపడుతుంది అనుకున్నారు. మారు మాట్లాడకుండా ఇదిగో పెళ్లి చేసేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను అన్నట్ట. అప్పుడు దేవతలంతా అసలు మేమందరం ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం, హిమవంతుడు వచ్చి పిల్లని అడగడం, మీరేమో ఇస్తామనడం, ఇదే శుభలగ్నం. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ అనుకుని ఆ క్షణమే హిమవంతుని చెయ్యి, మేనా చెయ్యి ఒకళ్ళ చేతుల్లో ఒక చేతులు పెట్టించారు. మేనాదేవి చెయ్యి పట్టుకొచ్చి హిమవంతుడి చేతిలో పెట్టారు. పాణిగ్రహణమే పెళ్ళని పూర్వకాలంలో నియమం. తర్వాత జీలకర్ర బెల్లాలు వచ్చాయి, కానీ ప్రాచీన కాలంలో పాణిగ్రహణం సుముహూర్త్సం. క్రమక్రమంగా కాలాన్ని బట్టి రకరకాల మార్పులు వస్తాయి. కృతయుగంలో చేతులు పట్టుకుంటే పెళ్ళయ్యేదట. అంటే ఉదాహరణకి ఏ కర్కాటక లగ్నం 8 నిమిషాలను పెట్టారనుకోండి, ఆ టైంకి స్త్రీ పురుషులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవాలి. త్రేతాయుగంలో జీలకర్ర బెల్లము పెట్టడం అనే సంప్రదాయం వచ్చింది. కలియుగంలో జీలకర్ర బెల్లంతో పాటు మెడలో మంగళసూత్రం కట్టడం కూడా వచ్చింది. మొదట్లో మంగళసూత్రాలు లేవు. ఈ మంగళసూత్రాన్ని మొట్టమొదట శివుడే కట్టేట పార్వతి మెడలో. ఇక అక్కడి నుంచి అదో సంప్రదాయం అయిపోయింది. సర్వమంగళ మెడలో మంగళసూత్రం కట్టాకే ఈ మంగళసూత్రం అనేటటువంటి ఒక విధి వచ్చిందని, అది ద్వాపర యుగానికి విధి కాదట, అంటే నియమం కాదు, కంపల్సరీ కాదు. కానీ కలియుగంలో మాత్రం కట్టి తీరాలని ఈశ్వరుడు స్వయంగా చెప్పాడు. అందుకే ఎక్కడికెళ్ళా మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అని పార్వతి గురించి చెబుతారు, కానీ మిగతా వాళ్ళ గురించి చెప్పరు. కారణం అక్కడి నుంచి ఈ సంప్రదాయం మొదలైంది. ఈ విధంగా మహాత్ముల నుంచి ఎన్నో సంప్రదాయాలు వచ్చాయనుకోండి. ప్రారంభంలో పాణిగ్రహణమే. అందుకే ఎప్పటికి కూడా పాణిగ్రహణ మహోత్సవం అంటున్నావా లేదా మనం? ఇప్పుడు పాణిగ్రహణం చేస్తున్నారో లేదో తెలియట్లేదు నాకేమి. చాలా చోట్ల అసలు ఏ తంతు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎందుకంటే ఆ తంతు మనకు కనపడదుగా, జనాలంతా కమ్మేస్తారు, మీదకెళ్ళి డామ్ డామ్ అని అక్షతలు కొట్టేస్తారు. ఈ దెబ్బతో పాపం పౌరోహితులు వారి యొక్క ముఖాలు పగిలిపోతున్నాయండి. ఓసారి బ్రహ్మగారు, మా శిష్యుడు, మా బ్రహ్మగారు నా దగ్గర బాగా చదువుకున్న బ్రహ్మ అనమాట, మా కశ్యప ప్రజాపతి, ఆయన నేను వెళ్ళాము. మా శిష్యుడు పెళ్లి చేస్తున్నాడు, నేను పక్కన కూర్చున్నాను. ఎంతలో సుముహూర్తం వస్తాను, కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్న చోటు నుంచే విసిరేశారు అక్షతలు. ఏదో మీ అదృష్టం బాగుండి నా కళ్ళు నాకు దక్కాయి, నా ఒళ్ళు నాకు దక్కింది. నా ఒళ్ళు చిల్లులు పడిపోయాయి, మా కశ్యప్ గారి తలంతా పగిలిపోయింది. వధూవరులకు అడ్డంగా ఏం చేశారంటే ఒక అడ్డంగా ఒక డాలు పెట్టారు, లేకపోతే వాళ్ళు కూడా సోలిపోయేవారు. అంతలా కొట్టేయటం ఏంటండి బాబు, దగ్గరికి వెళ్ళి ప్రేమగా వేయండి. అవి అక్షతలు అంటే క్షతములు కానివి, దెబ్బలు తగలకుండా చూసేవి. పటాపట కొడితే క్షతాలు అవుతాయి, నెత్తురు గాలిలో కొట్టేస్తారన్నమాట. కానీ పూర్వకాలంలో చక్కగా అన్ని తంతులు మనకు కనపడేవి. జనం వెర్రిగా ఎగబడేవారు కాదు. కేవలం భోజనానికి వచ్చి చదివింపులకు పోవడం కాకుండా, పిచ్చి డాన్సులు చేయకుండా
చక్కగా పురోహితుడు ఎలా చెబితే అలా వినాలండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెళ్ళి అంటే అది పురోహితుల చేతిలో తంతు. మన బ్రహ్మగారు నాయన ఇలా చెయ్యి పట్టుకో అంటే పట్టుకోవాలి, కాలితో కాలు తొక్కంటే తొక్కాలి, మళ్ళీ మాయాబజార్లో తొక్కినట్టు తొక్కకూడదు, ఆయన ఎలా చెబితే అలా తొక్కాలి. పాణిగ్రహణం అంటే పాణిగ్రహణం, అక్షతలు వెయ్యంటే వెయ్యాలి. బ్రహ్మగారిని కాదంటున్నాం, ఫోటోలు పెళ్ళి అయిపోయింది మనకి ఇప్పుడు. అందుకని ఫోటోల కోసం రెండోసారి కూడా మళ్ళీ తాళి కట్టేస్తుంటే ఏమైపోతుంది కాలం. సరే, ఇదొక కర్మయోగం అనుకోండి. ఆ రోజుల్లో పాళిగ్రహణం మంగళపూర్వకంగా సాగింది, మహోత్సవం చేశారట. సముత్సవో మహానాసి తద్వివాహే సుమంగళే, పరమ మంగళకరముగా వివాహం జరిగింది, మంచి ఉత్సవం జరిగింది. ఆ పెళ్ళికి విష్ణు వచ్చాడు, శివుడు వచ్చాడు, మహర్షులు వచ్చారు, అందరూ అక్కడికి వచ్చారు. పితృదేవతలు ఎలాగో అక్కడే ఉన్నారు. వీరంతా హిమవంతుడిని ప్రశంసించారు, కానుకలు కూడా ఇచ్చారటండోయ్, బహుమానాలు కూడా ఇచ్చారు. పెళ్ళిళ్ళకు వచ్చిన వాళ్ళు పూర్వం బహుమానాలను ఇచ్చేవారు. దానాన్యనేకశ, రకరకాల నగలు, కిరీటాలు, వస్త్రములు ఇవన్నీ ఇచ్చారు. ఆ మధ్యన ఓ పెళ్ళికొడుక్కి ఓ పార్సిల్ ఇచ్చారు, ప్యాకెట్. పైగా దాని మీద పెద్ద స్లిప్ పెట్టాడనమాట, ఫలానా వాడు చదివింపు. పాప ఈ పార్సిల్ ఇప్పుడు పెళ్లిలో ఇప్పలేక వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు, ఇప్పారు. ఆ పార్సిల్ ఇప్పితే లోపల ఇంకో పార్సిల్. ఇదేంట్రా మళ్ళీ ఈ పార్సిల్ కూడా ఇప్పితే ఏమన్నా నగ ఉంటుందేమో అని వాళ్ళు మళ్ళీ ఇప్పారు. పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి ఆత్రం కదా, ఇందులో ఏముందో, ఏ ఉంగరం పెట్టారో, గొలుసు అని ఇప్పితే మళ్ళీ లోపల ఇంకో చిన్న పార్సిల్ ప్యాకెట్. అలా ప్యాకెట్లన్నీ ఇప్పాక ఆఖరి చూస్తే పాలపేక ఉంది. చంటి పిల్లవాళ్ళకి పాల డబ్బాకి పెట్టే పేక, పాలపేక కోసం ఇంత. ఆ పాలపేకని పేకలేక వీళ్ళు తలప్రాణం తాక్కొచ్చింది. ఏమిటో తెలియదు, చిత్రంగా చేస్తారు కొంతమంది. ఈ పేక పెట్టాడనమాట. అయ్యా, కాబట్టి మీరు ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మరీ పేకల మీద పెట్టి ఆ పేకలు ఇవ్వకుండా కాస్త ఏదో కోకెన్నా పెట్టండరా, పెళ్లి కూతురు సంతోషిస్తుంది. ఇప్పుడు కోక్ కూడా పెట్టుకోవట్లేదు వాళ్ళు, కట్టుకోవడంలా. ఇది పంజాబీ డ్రెస్సు, గుంజాబీ డ్రెస్సు. సరే, వాళ్ళు ఏది కట్టుకుంటుంది ఇవ్వండి. మంచి అర్హములైనటువంటి కానుకలను అనేకశః చాలా ఇచ్చారు వాళ్ళు. అందరూ ఆనందించారు. భవిష్యత్తులో పార్వతీదేవి పుడుతుంది అనే కోరికతో, సంతోషంతో వాళ్ళని దీవించి వెళ్ళిపోయారు. ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. అంటూ ఉండగా ఈ కథ వింటున్న నారదుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. అన్నీ తెలుసు ఆయనకి, అయినా ఏమీ తెలియనట్టుగా చేతులు కట్టుకుని, బ్రహ్మదేవ, పితృదేవతల దగ్గరికి హిమవంతుడు వెళ్ళాడని, దేవతలు వెళ్ళారని, వీళ్ళంతా మేనాదేవిని హిమవంతుడికి ఇచ్చి పెళ్లి చేయమని కోరగానే సనక సనందనాదులు తమ పుత్రికలకి ఇచ్చిన శాపాన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేశాడు పితృదేవతలని చెప్పావు. అసలు ఈ సనక సనందనాదులు గొడవ ఏమిటి? వాళ్ళు పితృదేవతల కుమార్తె అయిన మేనాదేవికి ఏం శాపం ఇచ్చారు? ఆ శాపం వల్ల హిమవంతుడికి ఆవిడ భార్య అలా అయ్యింది. ఈ కథ కూడా చెప్పకపోతే ఈ వినేవాళ్ళంతా గజగజలాడిపోరా, శ్రద్ధగా వినేవాళ్ళు. అనగానే మంచి ప్రశ్న వేశావు, నీకు తెలుసు అయినా చెబుతున్నా విను. నా కుమారుడు దక్షుడు చాలామందిని కన్నాడు. అతనికి 60 మంది కుమార్తెలు కలిగారని చెప్పానుగా. ఆ 60 మందిలో 27 చంద్రుడిని పెళ్లి చేసుకున్నారు, 13 కశ్యప ప్రజాపతిని చేసుకున్నారు, 10 మందిని ధర్మదేవత చేసుకున్నాడు. ఒక కూతుర్ని శివుడికి సతీ అని ఆవిడనిచ్చాడు. మరొక కూతురు పేరు స్వధ. స్వాహ స్వధ అనేటటువంటి కుమార్తెల్లో స్వాహాదేవినేమో అగ్నికి ఇచ్చాడు, స్వధాదేవిని పితృదేవతలకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ పితృదేవతలు అంతా కలిపి స్వధాదేవిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి పితృదేవతల వల్ల ఈ స్వధాదేవికి 3 కుమార్తెలు పుట్టారట. తిస్రో భవన్ సుతాస్తస్య శుభగా ధర్మమూర్తయగా. 3 కూతుళ్ళు, అందరూ అందగత్తెలే. ఎంత అందముందో అంత ధర్మం ఉన్నది. ధర్మము, సత్యం విడిచిపెట్టకుండా నిరంతరం పరిపాలించే సుందరీమణులు వాళ్ళు. కొందరు అందంగా ఉంటారు, ధర్మం ఉండదు. కొందరిలో ధర్మం ఉంటుంది, సత్యం ఉండదు. సత్యం ధర్మం ఉంటే అందం ఉండదు. కానీ అన్ని లక్షణాలు ఈ స్త్రీలలో ఉన్నాయి. మంచితనము, సౌందర్యం అన్నీ ఒక చోట ఉండవండి, కానీ అక్కడ ఉన్నాయి. వాళ్ళ 3కి పితృదేవతలు వరుసగా 3 పేర్లు పెట్టారు. ఇప్పుడు గొప్ప శ్లోకం చదువుతాను, జాగ్రత్తగా వినండి. తాసాం నామాని శృణుమే పావనాని మునీశ్వర సదా విఘ్నహరాణ్యేవ మహామంగళదాని చ. వారి పేర్లు 3 నేను చెబుతున్నాను విను. ఎందుకు వినాలి? ఈ పేర్లు వింటే సదా విఘ్నహరాణ్యేవ, మనకున్న విఘ్నములు తొలగిపోతాయి. మానవులు అన్నాక ఏదో పనులు మొదలు పెడతారు, ఈ పనుల్లో ఏదో విఘ్నం వస్తుంది. ఈ విఘ్నములు తొలగడానికి ఈ 3 పేర్లు వరసగా వినాలి.
ఈ పేర్లు వింటే మహామంగళదానిచ, గొప్ప మాంగళ్యం శుభం కలుగుతుంది, మంగళములు కలుగుతాయి. అందులో పెద్దావిడ పేరు మేనా నామ్ని సుతా జ్యేష్ఠ. పెద్ద కూతురి పేరు ఎవరు? పితృదేవతలకి స్వధాదేవికి పుట్టిన పెద్ద కూతురి పేరు మేనా. నాన్న కా చేరిన ఒకటి అర్థం, అందుకే మేన మేనక అని రెండు పలకచ్చు అనమాట. ఈ కా అనేది ఉందే అది ఉన్నా లేకపోయినా కూడా అదే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అందుకే కొన్ని చోట్ల చూసారా, ఉత్సవకము ఉత్సవము, ఆనందకము ఆనందము, నందము నందకము, అర్థంలో మార్పు రాదు. అలాగే వీడికి మేన మేనక అని పేరు పెట్టాడు. ఇక మధ్యాధన్య, రెండో ఆవిడ పేరు ధన్య. కళావతి అంత్య, చివరమ్మాయి పేరు, మూడో అమ్మాయి పేరు కళావతి. మేన ధన్య కళావతి అని ముగ్గురు కూతుళ్ళు. ఈ ముగ్గురు నిజానికి అయోనిజలు. పితృదేవతలకి స్వధాదేవి వల్ల గర్భం నుంచి పుట్టలేదు. ఒకప్పుడు పితృదేవతలు స్వధా నీకు సంతానం ప్రసాదిస్తున్నాం అన్నారు, అనగానే స్వధాదేవి ముఖం నుంచి పుట్టారు వీళ్ళు. అందుకే వీళ్ళు అయోనిజలు, మానసపుత్రికలు. అయోనిజ స్వధాయాశ్చ లోకతత్సుతామత. వ్యవహారంలో ఈ స్వధాదేవికి వీళ్ళు పిల్లలు అంటున్నాం కానీ నిజానికి ఆవిడ కన్నబిడ్డలు గారు. ఆవిడ ముఖం నుంచి పితృదేవతల సంకల్పం వల్ల వాళ్ళు పుట్టారు. మహాత్మురాలు వారు. వీళ్ళ పేర్లు రోజు ఉదయం లేవగానే తలుచుకుంటే కోరిన కోరికలు తీరుతాయట. సర్వాన్ కామాన్ జనోలభేత్ అంటే వాళ్ళకి ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. లేవగానే మేనా స్వధా కళావతి అని ఆ ముగ్గురు పేర్లు తలుచుకుని ఏ పనిలోకైనా పెడితే ఆ పూట ఆ పనులు అవుతాయి, అనుకున్న కోరికలు తీరుతాయి. వాళ్ళు జగత్తులో అందరి చేత పూజలు అందుకున్న ఉత్తమురాళ్ళు, త్రిలోకాలకు తల్లులు వాళ్ళు, ఆనందస్వరూపిణులు, యోగినీ మాతలు, యోగనిష్టలు వాళ్ళు. యోగిన్య పరమాజ్ఞాన నిధానాస్ త్రిలోకగాహ, యోగినీమణులు, గొప్ప జ్ఞానం పొందిన వాళ్ళు. ఇంతెందుకు, ఏ లోకానికి ఎక్కడికైనా తలుచుకున్నంత మాత్రం చేత వెళ్ళిపోగలరు. మేము ఫలానా చోటకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతారట. ఇలా వాళ్ళు కొంతకాలం పాటు సమస్త లోకాలు తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో విష్ణుదేవుణ్ణి చూచారు. బ్రహ్మానంద భరితలైపోయారు. స్వామిని చూడడంతో పాదాల మీద పడిపోయారు. ఆయన దగ్గర ఉండి ఆయన ముఖాన్ని చూస్తూ స్తోత్రం చెయ్యరు, మాట్లాడరు, మౌనంగా పాదాలు పట్టుకుని ఆయన ముఖాన్ని చూస్తూ కొన్ని వందల సంవత్సరాలు గడిపేశారట. ఇదొక విచిత్ర భక్తి. స్వామివారు ఏమీ పలకరించట్లేదు, వీళ్ళు స్వామితో మాట్లాడడం లేదు. ఆయన ముఖం చూస్తారు, కాళ్ళలా పట్టుకుంటారు, మౌనముగా అక్కడే కొంతకాలం ఉండిపోయారు. ఆ మోగ భక్తికి, మౌన భక్తికి, ఈ కన్యామణుల భక్తికి ఆదిదేవుడు వాసుదేవుడు హరి మెచ్చుకున్నాడు. అమ్మాయి మణులు, ఈ రోజు నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళే శక్తిని ఇస్తున్నాను. ప్రతి ప్రాంతంలోకి తలుచుకున్నంత మాత్రం చేతే వెళ్ళగలుగుతారు. మీకు తిరుగులేదు. మీకు సకల శక్తులు ఇస్తున్నాను. నా అదృశ్య శక్తులు మీకు ఇస్తున్నాను. ఏ మూల ఏం జరిగినా తెలుసుకునే శక్తి ఇస్తున్నాను. కాకపోతే అహంకారం పొందకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి భగవంతునికి దగ్గరకు వచ్చాం కాబట్టి మేమే గొప్పవాళ్ళం, ఇంకెవరూ దగ్గరికి రాకూడదనే అహంకారం వచ్చిందా తర్వాత మీరు భ్రష్టలు అవుతారు అని హెచ్చరించేట. అప్పటి నుంచి వాళ్ళు ఎంతో సంతోషంతో తరచుగా వైకుంఠానికి, కైలాసానికి, బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ జరిగే సభల్లో పాల్గొనేవారు. ప్రథమ స్థానంలో ముందు సీట్లో కూర్చునేవారు. వీళ్ళు రాగానే గొప్పవాళ్ళు కూడా వీళ్ళకి సీట్లు ఇచ్చేవారట. కొందరు కర్చీఫ్లు వేసి కూర్చున్న వాళ్ళు కూడా అమ్మ మీరు వచ్చారా అని ఆ కర్చీఫ్ తీసి కూర్చోబెట్టేవారు. ఈ విధంగా వీళ్ళని అందరూ గౌరవిస్తూ ఉంటే కొంతకాలానికి వీళ్ళకి అనుమానం వచ్చింది. పెద్ద పెద్దవాళ్ళు, వశిష్ఠుడి లాంటి వాళ్ళు, నారదుని వంటి వాళ్ళు మనం రాగానే ఆసనాలు ఇచ్చి గౌరవిస్తున్నారంటే వాళ్ళకంటే మనమే గొప్పవాళ్ళమేమో, ఈ నారదుని కంటే వశిష్ఠుడి కంటే విశిష్టులమేమో అనుకున్నారు వాళ్ళు. ఈ దిక్కుమాలిన అహంకారం అండి. ఎంత గొప్ప యోగులకైనా పోదు, మరి ఏమిటో తెలియదు. వాళ్ళకే పోకపోతే ఇక మనలాంటి సామాన్యులకి పోతుందా అన్నారు. ఈ అహంకారం కొద్దిగా పట్టుకుని ఉండగా ఒకనాడు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఒక మహాసభ చేశాడు. ఆ సభలో నారదుడు, తుంబురుడు సంగీతం వాయిస్తూ పాటలు పాడుతున్నారట. నారదుడేమో పరమ పవిత్రమైన మహతి అనే వీణ మీటుతున్నాడు. తుంబురుడు కళావతి అని ఆయన దగ్గర ఒక వీణ ఉంది, ఆ వీణ కళావతి అని పిలువబడుతుంది, అది వాయిస్తున్నాడు.
మహతి, కళావతి అనే వీణలు నారదుడు తుంబురుడు వాయిస్తూ ఉంటే మధ్య మధ్యలో సరస్వతి వచ్చి పాడింది. కచేరీలో సరస్వతి కూడా పాల్గొంది. అందరూ పాడితేనేంటండి, ఆఖరణ కృష్ణుడు కంఠం ఇప్పగానే, శ్రీమన్నారాయణుడు కంఠం ఇప్పగానే అందరి కంఠాలు బలాదూరైపోయాయట. ఆ కంఠం, ఆ మాధుర్యమే వేరు. ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పాలి. భక్త తుకారం అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో సుశీల అద్భుతంగా పాడింది. పి సుశీల కంఠం అంటే కోయిలు కదా, అది ఎంత గొప్ప సాహిత్యం, ఎటువంటి పాటలు అండి అవి. భక్త తుకారం సినిమాయే పవిత్రమైనది, పరమ పవిత్రమైన సినిమాలో పూజకు వేళాయరా అని ఒక పాట పాడుతుంది ఆవిడ. ఆ పాట అయ్యాక ఓ అభినవ సౌందర్య రాశి అని ఒక ఎత్తుగడతో ఘంటసాల పాడగానే ఎంతసేపు పాడిందంతా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట మనకి. అది ఆయన కంఠం యొక్క మహామహిమ. నాకు ఈ కథ చదివినప్పుడల్లా సరస్వతి పాడిన తర్వాత విష్ణువు పాడగానే ఆయన కంఠం ముందు అందరూ ఆశ్చర్యం పొందారని, సరస్వతి చకితురాలయ్యిందంటారే, అది అదే గుర్తొస్తుంది. భగవంతుడు విష్ణుమూర్తి యొక్క గానం అంతా ఘంటసాలలో పెట్టేశాడు. కాకపోతే మన దురదృష్టవశాత్తు తొందరగా దూరం అయిపోయాడు అనుకోండి. ఎప్పుడోకప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు వైకుంఠంలో చూద్దాం, చూసినప్పుడు అక్కడ పాడించుకుందాం, అందాక నా చేత పాడించుకుందరు కానీ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, శ్రీమన్నారాయణుడు మధురంగా ఒక పాట పాడాడు. ఆయన పాడుతూ ఉన్న సమయంలో ఎక్కడెక్కడి వారు అక్కడికి వచ్చారు. కింద పడిపోయి మోకరిల్లి ఆనంద బాష్పాలు కార్చారు. భగవంతుడు సామగాన లోలుడు, ఆయనే పాడుతున్నాడు. పాట పూర్తయింది. ఆ పాట పూర్తవుతున్న సమయంలో తిస్రో భగిన్యస్తామునీశ్వర శ్వేతద్వీపం విష్ణులోకం జగ్ముహు దర్శన హేతవే. శ్రీమన్నారాయణుడి యొక్క కచేరీ జరుగుతున్న శ్వేతద్వీపానికి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వెళ్ళారు. హరిదర్శనానికి వెళ్ళారు. స్వామివారు అప్పుడే పాట పూర్తి చేస్తున్నాడు. అందుకని పాట పూర్తి అయ్యేదాకా ఉండి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత అటు ఇటు చూశారు. అక్కడ గొప్ప గొప్ప ఆసనాలు ఉన్నాయి. అందులో ఒక 4 ఆసనములు మాత్రం ఖాళీగా ఉన్నాయి. 4 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మిగతా కుర్చీలన్నీ ఫుల్ అయ్యాయిట. ఎందుకో 4 కుర్చీలు ఎవరి కోసం అట్టి పెట్టినట్టున్నారు పాపం, రుమాలు కట్టి. ఆ 4 కుర్చీలు తప్ప మిగతా అన్నీ నిండిపోయాయి. వీళ్ళు సెర్చ్ చేశారు కుర్చీల కోసం, కానీ 4 తప్ప మిగతావన్నీ నిండి ఉండడంతో ఆ 4 కుర్చీల్లో 3 కూర్చున్నారు. ఒక కుర్చీ ఖాళీగా అట్టి పెట్టారు. వీళ్ళు ఉన్నది 3, కుర్చీలు 4. అందుకని 3 కూర్చుని విష్ణువుకి నమస్కరించి అక్కడున్న వాళ్ళకేసి ఇలా చూశారు. ఆ సభలోనే బ్రహ్మ ఉన్నాడు, సరస్వతి ఉన్నది, నారదుడు ఉన్నాడు, తుంబురుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు. కనీసం వాళ్ళందరికేసి తిరిగి నమస్కారం చేయాలంటే, సభలో గొప్పవాళ్ళు ఉన్నప్పుడు అందరికీ నమస్కారం అండి అనాలి. సభకు నమస్కారం అని ఒక పదం వాడాలి. ఏమీ వాడకుండా దర్జాగా ముందు కుర్చీలు 4 3 కూర్చుని కాలు మీద కాలేసి కూర్చున్నారు. పైగా సాధారణంగా ఇలాంటి పురాణాల్లో కాలు మీద కాలేసి కూర్చోకూడదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు అలా కూర్చున్నారు. అయినా విష్ణువు ఏం పట్టించుకోలేదు. అమ్మాయిమణులు, మీరు కూడా కంఠం విప్పి నా మీద ఒక కీర్తన పాడతారా అనగానే, మేము ఎవరి మీద పడితే వాళ్ళ మీద పాడలేకపోతున్నామండి, కొంచెం గొంతు సవరించుకోవడానికి టైం పడుతుందండి అన్నారట. ఎప్పుడైనా పెద్దలు పాడండి అంటే మారు మాట్లాడకుండా పాడాలి. ఇప్పుడు పాడలేనండి, తర్వాత అంటే కొండెక్కారనుకోండి, తర్వాత కొండెక్కిస్తాడు ఆయన. మొహమాట లేకుండా నాయన ఓ పాట పాడు అని భగవంతుడు అడిగాడు కదా, పాడేయటమే. భగవంతుడి దగ్గర మనకు సంకోచం ఏమిటి? మన దగ్గర కంఠం బాగా లేకపోయినా ఈ కంఠములకు మాధుర్యం ఇచ్చే శక్తి కలిగిన పరమాత్మ ఆయన. అసలు గానము, ఆ గానంలో ఉన్నటువంటి కళలు, గీతము సమస్తం పరమాత్మ. అటువంటి పరమాత్మ దగ్గర కొంచెం అహంకరించారు. అప్పుడు ఆయన, ఓహో మీ కంఠం అంతగా పనిచేయటం లేదా, సర్లే ఇంకెవరైనా పాడతారు అనే లోపు ఒక మహాకాంతి అక్కడ ప్రసరిల్లింది. శ్రీమన్నారాయణుని యొక్క వైకుంఠంలో ఉత్తరం వైపు ద్వారం నుంచి ఒక 4 వస్తున్నారు. ఆ 4 నుంచి వస్తున్న కాంతి ఆ సభాభవనాన్ని నింపేసిందిట. అది మహాకాంతి, సూర్యకాంతి. ఒక సూర్యకాంతి కాదు, 1,000,000 సూర్యుల కాంతి లోపలికి వచ్చింది. ఆ 1,000,000 సూర్యుల కాంతిలో 4 కుర్రాళ్ళు లోపలికి వచ్చారు. 8 సంవత్సరాల పిల్లలు, డెంభకులు, అనర్గళ విశ్రంభకులు, రమాధినాథ సల్లాప సుఖారంభకులు, ముక్తమానస దంభకులు. వాళ్ళు ఎప్పుడూ 8 ఏళ్ల పిల్లల్లా ఉంటారు. ఎప్పుడు నిరంతరము ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రజపమే చేస్తారు. ప్రేమగా తప్ప ద్వేషంగా మాట్లాడరు. అలక ఎరగని వాళ్ళు,
మనస్సులో అహంకారం లేని వాళ్ళు, నిరహంకారులు. అటువంటి మహాత్ములు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడతారు. వాళ్ళు పరమపూజ్యులు, బ్రహ్మమానస పుత్రులు. భగవంతుడు వాళ్ళకి 8 ఏళ్ళు దాటకుండా ఉండే వరం ఇచ్చాట. అందుకే వాళ్ళు ఎప్పుడు చూసినా కుర్రాళ్ళలాగే ఉంటారు. అది ఎంత అదృష్టం అండి. వయస్సు పెరిగే కొద్దీ ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎప్పుడు 8 ఇయర్స్ ఉంటే దానివల్ల హాయిగా చిల్డ్రన్ టికెట్ తీసుకోవచ్చు. మళ్ళీ సీనియర్ సిటిజన్ అంటే అందులో కాళ్ళు తడబడతాయి. ఆఫ్టర్ 60 ఇయర్స్ ఏంటంటే పెద్ద సమస్య. సీనియర్ సిటిజన్ వస్తుంది, కానీ సిటిజన్తో పాటు వాడి మీద ఇంకో పిటిజన్ కూడా వస్తుంది. మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద వయసు వస్తే లోయర్ బెర్తే కావాలి. ఇదివరకు అప్పర్ క్లాసులో బతికినవాడు ఇప్పుడు లోయర్ క్లాసులో పడుకోవాలి రైల్లో. ఎన్ని ఇబ్బందులండి బాబు. వార్ధక్యం అంత బాధ మరొకట్లేదు పొమ్మన్నాడు. నేనలేసుమా పురాణాల్లో చెప్పారు, మనం కూడా అంత ఎంతో అనుభవిస్తున్నాగా. సరే, ఏది ఏమైనప్పటికీ అత్యంత యోగశక్తి ఉన్నటువంటి కొంతమంది మహాత్ములు సర్వకాల సర్వావస్థలలో డింభకుల్లో ఉంటారు, బాలురులా ఉంటారు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆ సనక సనందనాథులకు సర్వకాల సర్వావస్థలలో 8 సంవత్సరాల బాలురవలే ఉండేటటువంటి వరం ఇచ్చాడు. కానీ వాళ్ళు మహాయోగులు, నారదునికి కూడా బోధించిన యోగులు వాళ్ళు. వాళ్ళు వెడితే ఏ లోకంలో ఎవరైనా గౌరవిస్తారు. అటువంటి మహాత్ములు ఆ సభలోకి రాగానే మొత్తం దేవతలంతా వినయంతో లేచి నిలబడి నమస్కరించారు. ఒక్క బ్రహ్మ విష్ణువులు తప్ప. శివుడు ఆ సభలో లేడనుకోండి. బ్రహ్మ విష్ణువులు సకల లోకేశ్వరులు కనుక వారెవరికీ లేచి నిలబడి నమస్కరించరాదు. ఆ సనక సనందనాథులు అత్యంత వినయంతో శ్రీమన్నారాయణుని పాదాల మీద పడ్డారు. భక్తితో నారాయణ దామోదర నీరజదళ నేత్ర నీరజదళ నేత్ర నిఖిల కళ్యాణ గుణాకర నమస్కారము దేవేశ యోగశక్తి మహేశ. దేవా, నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. నీవు నారాయణుడివి, దామోదరుడివి. పెద్ద దండ పొట్ట మీద వేళ్లాడేవాడు అనమాట. దామము ఉదరమందు గలవాడు గనక దామోదరుడు అన్నారు ఆయన. తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగిన పరమేశ్వరుడివి, నిఖిలేశ, సమస్త లోకాలకి అధిపతివి. అటువంటి నీకు నమస్కారం, రక్షించు అని పరిపరి విధాలుగా స్తోత్రం చేశారు. ఆ తర్వాత స్వామివారు అలా చేయి చూపించాట, అంటే అలా కూర్చోమని. ఆ 4 సీట్లు వాళ్ళ కోసం అట్టే పెట్టారు. అందుకే ఆ సీట్లో ఎవరో కూర్చోరు. 4 ఆసనములు సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల కోసం ముందు జాగ్రత్త చర్యగా అట్టే పెట్టారు. వీళ్ళు కూర్చోమనగానే అటు చూశారు. పోనీ అప్పుడైనా విష్ణు ఏమమ్మా లేవండి ఆయన కూర్చోండి, వాళ్ళని కూర్చోనివ్వండి అలా, వీళ్ళని మాత్రం కూర్చోండి అన్నాడు. కూర్చోమనగానే వీళ్ళు వెనక్కి తిరిగి చూశారు. కూర్చోవడానికి అక్కడేమున్నాయి, కుర్చీలు లేవు. పోనీ కింద కూర్చుందామా అనుకున్నారట వాళ్ళు. కింద బరకాలు కూడా వేశారులేండి. కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు బరకాల మీద కూర్చోవడం ధర్మం, ముసలాళ్ళు కుర్చీలో కూర్చోవడం ధర్మం. కుర్చీలో కూర్చున్న వాళ్ళందరికీ కాళ్ళు పనిచేయట్లేదని అర్థంట. కాళ్ళు బాగా పనిచేసే వాళ్ళంతా కింద కూర్చోవాలని చేస్తారు అన్నమాట. అందుకని వీళ్ళు కుర్రాళ్ళం కదా కింద కూర్చుందాం అనుకున్నారు. అనుకుని బరకం దగ్గరికి వెడితే సరిగ్గా వాళ్ళు వచ్చే చోటకి ఇలా కాళ్ళు పెట్టి కూర్చున్నారు ఈ ముగ్గురు. ఆ మహాత్ములు లేవండి మేము కూర్చుంటామని అనలేదు, కిందే కూర్చోడానికి సిద్ధపడ్డారు. అప్పుడన్నా వెనకాతలు కూర్చున్న వాళ్ళు వీళ్ళకి కాళ్ళు తగలకుండా చూసుకోవాలి కదా, లేదా కాళ్ళు కింద పెట్టుకుని వినయంగా చేతులన్నా జోడిస్తే ప్రమాదం రాదు. ఈ కాలు ఇలా ముందుకు పెట్టి వాళ్ళు ఠీవిగా కూర్చున్నారు. ఇక చూడండి, సనక సనందనాథులకు ఆగ్రహం కలిగింది. ఎప్పుడు కోపం ఎరగని పరమ శాంత స్వరూపులకు కూడా కోపం వచ్చింది. క్రోధం తెచ్చుకుంటారు మహాత్ములు అవసరం వస్తే శిక్షించడానికి. అందుకని ఇక్కడ అన్నాడు, ఈ మాయ ఎంత విచిత్రమైనది. మాయయా దైవ వ్యవసాహ శంకరస్య పరాత్మనః. పరమేశ్వరుడి శాంకరీ మాయ చాలా విచిత్రమైనది. ఆ యోగమాయ జ్ఞానుల హృదయంలో కూడా ప్రవేశించి వాళ్ళని భ్రష్టుల్ని చేస్తుంది. ఇంకా అజ్ఞానుల సంగతి చెప్పేదేముంది. పరమమోహిని ఆ శివమాయని కొందరు శివమాయ అన్నారు, కొందరు వైష్ణవమాయ అన్నారు, కొందరు యోగమాయ అన్నారు, కొందరు మహామాయ అన్నారు, కొందరు ప్రారబ్ధం అన్నారట. ఇక్కడ చెప్పాడు ఇవన్నీ. ప్రారబ్ధం ప్రోచ్యతే శైవ. కొందరేమో ఆ మాయని ప్రారబ్ధ కర్మ అన్నారు. శివేచ్ఛయ శివమాయ, కొందరు శివేచ్ఛతో శివమాయ అన్నారు. కాదు కాదు సంకల్పం అన్నారు కొందరు. ఇలా ఎవరు ఎలా పిలిచినా అది మహామాయ. ఆ మాయలోంచి అంత తేలిగ్గా ఎవరూ బయటపడలేరు. అందుకే ఎప్పటికప్పుడు ఆ మాయకు నమస్కారం చేసి, మాయా నన్ను పట్టుకోకు తల్లి,
కొంచెం ఈ పూట నన్ను సక్రమంగా ప్రవర్తించనియ్యి, లేకపోతే యావజ్జీవితం ఏడుపు మిగులుతుంది అని ప్రార్థించాలట. ఆ మహామాయకి లోను కాకుండా ఉండడానికి మళ్ళీ మాయనే పట్టుకోవాలి, అంటే పరమేశ్వరుని పట్టుకోవాలి. శారదా పరమేశ్వరి రూపం మనస్సులో ఒక్కసారి నింపుకుంటే ఈ మాయ పట్టుకున్నా వెంటనే వదులుతుంది. అసలు పట్టుకోకుండా కుదరదు, కానీ పట్టుకున్న మాయ క్రమక్రమంగా వదిలి తద్వారా మనం ముక్తి పొందుతాం.